Hello students, how are you? Welcome to White Magnet Physics channel. So today's class in units and measurements లో ఎర్రర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎర్రర్ అంటే మనం ఏదైనా మెజర్ చేస్తున్నప్పుడు దాంతో వచ్చే అన్సర్టెనిటీస్నే ఎర్రర్స్ అంటుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెంత్ని ఒక 100 సెంటీమీటర్స్ నువ్వు మెజర్ చేసావనుకో, నువ్వు మెజర్ చేసినప్పుడు 99 సెంటీమీటర్స్ లేదా 102 సెంటీమీటర్స్ అంటే అక్యురేట్గా 100 రానింది 100 కన్నా ఇంకా ఎక్కువ లేదా తక్కువ వస్తుంటే వాటిని ఎర్రర్స్ అంటూ ఉంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ క్లాస్లో ఎర్రర్స్ గురించి డిస్కస్ చేస్తే ఎర్రర్స్ ఆర్ ద అమౌంట్ ఆఫ్ అన్సర్టెనిటీ. ఓకే, అన్సర్టెనిటీ అంటే ఏంటి? ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్, ఎగ్జాక్ట్గా ట్రూ వాల్యూ ఒక 100 సెంటీమీటర్ వాల్యూ అనేది యాక్చువల్ వాల్యూ అనుకుంటే మనకి మెజర్ చేసినప్పుడు 99 సెంటీమీటర్స్ లేదా 99.5 సెంటీమీటర్స్ లేదా 100.5 సెంటీమీటర్స్ ఎంతో కొంత ఏదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ లో మనకి వస్తూ ఉంటే దాన్ని అన్సర్టెనిటీ అంటారు. ఓకేనా? అమౌంట్ ఆఫ్ అన్సర్టెనిటీ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద మెజర్మెంట్. ఓకేనా? మనం మెజర్మెంట్ చేసినప్పుడు ఆ మెజర్మెంట్ లో అన్సర్టెనిటీ ఉండాలి. దట్ మెజర్మెంట్ ఈస్ మేడ్ విత్ ఏ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. మనం మెజరింగ్ ఇన్స్ట్రుమెంటే కదా మెజర్ చేస్తూ ఉంటాము. లెంత్ మెజర్ చేయాలంటే టేపు, ఓకేనా, హీట్ టెంపరేచర్ మెజర్ చేయాలంటే థర్మోమీటర్, ఇలాంటివి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తూ ఉంటాము, మెజర్ చేస్తూ ఉంటాం. అలా మెజర్ చేసినప్పుడు యాక్చువల్ వాల్యూ కన్నా ఏదో ఇంక్రీజింగ్ లేదా డిక్రీజింగ్ లో వాల్యూస్ వచ్చాయనుకో వాటిని ఎర్రర్స్ అంటూ ఉంటారు. ఓకే, దాన్ని ఎర్రర్స్ అంటాం. సో ఎర్రర్ అంటే మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. ట్రూ వాల్యూ అంటే యాక్చువల్గా అది ఎంత ఉండాలో అంత వాల్యూ. మెజర్డ్ వాల్యూ అంటే మనం మెజర్ చేసుకున్న వాల్యూ. ట్రూ వాల్యూలో అంటే మెజర్డ్ వాల్యూలో నుంచి ట్రూ వాల్యూని తీసేసేది. ఓకే, ఇన్ కేసు మెజర్డ్ వాల్యూ కనుక గ్రేటర్గా ఉంటే, ఓకేనా, మెజర్డ్ వాల్యూ అనేది గ్రేటర్గా ఉంటే ఎర్రర్ అనేది పాజిటివ్లో ఉంటుంది. లేదా మెజర్డ్ వాల్యూ అనేది ట్రూ వాల్యూ కన్నా తక్కువైతే ఎర్రర్ ఎలా ఉంటుందంటే నెగిటివ్లో ఉంటుంది. అండర్స్టాండ్? సో దట్ ఈస్ అబౌట్ ఎర్రర్స్. ఎర్రర్స్ లో టైప్స్ చూసామనుకో, సిస్టమాటిక్ ఎర్రర్స్, ర్యాండమ్ ఎర్రర్స్ అని రెండు రకాలు మెయిన్ గా. ఓకేనా? సిస్టమాటిక్ ఎర్రర్స్ అండ్ ర్యాండమ్ ఎర్రర్స్. సిస్టమాటిక్ ఎర్రర్స్ అంటే ఎర్రర్ దట్ ఈస్ ఆల్వేస్ యూని డైరెక్షనల్. అంటే సిస్టమాటిక్, ఫస్ట్ దీనికి మనకి మీనింగ్ అర్థం చేసుకున్నాం. సిస్టమాటిక్ ఎర్రర్ అంటే ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెయింగ్ మిషన్ అనేది ఉంది. వెయింగ్ మిషన్ లో ఇప్పుడు వెయింగ్ మిషన్ అనేది ఉంది అనుకోండి. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ ఏదో ఒక వెయిట్ ని పెట్టేసి ఇక్కడ రీడింగ్స్ చూస్తూ ఉంటాం. రీడింగ్ అనేది స్టార్టింగ్ లో ఎక్కడ పెడతాం, జీరోలో పెడతాం రీడింగ్. ఓకే, రీడింగ్ అనేది జీరోలో పెడతాం. రీడింగ్ జీరోలో పెట్టేసి మనం వెయిట్ ని మెజర్ చేసుకుంటా ఉన్నాం అనుకో, యాక్చువల్ వాల్యూస్ వస్తాయి. అలా కాకుండా ఈ సిస్టమ్ లో ఏదైనా ఫాల్ట్ ఉంది అనుకోండి, అంటే ఇది జీరో కాకుండా ఒక 3 లేదా ఇంక వెయిట్ కాబట్టి 3 kgs అను లేదా ఒక 30 grams అను డిఫరెన్స్ ఎక్కువగా ఉండిపోయింది అనుకో, 30 grams అనే డిఫరెన్స్ ఎక్కువగా, అప్పుడు నువ్వు వెయిట్ పెట్టావనుకో, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 kg వెయిట్ ఉండే ఒక బాడీని ఇక్కడ పెడితే నీకు ఇక్కడ ఏముంది, రీడింగ్ 30 grams ఇనిషియల్ గా ఉంది. అంటే అదేం చూపిస్తుంది, 1 kg 30 grams అని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? యాక్చువల్గా మెజర్ చేయాలంటే దీంతో ఎలా ఉండాలి, ఇనిషియల్ వాల్యూ 0 అయి ఉండాలి. కానీ ఈ సిస్టంలో మనకి ఆల్రెడీ బై డిఫాల్ట్ గా ఎర్రర్ ఉంది అనుకోండి, అప్పుడు మెజర్ చేసే ప్రతి వాల్యూ ఏమవుతుంది, మాకు 30 grams పెరుగుతూనే కదా ఉంటుంది. ఇప్పుడు 1 kg పెట్టావు, అది 1 kg 30 grams చూపించింది. 5 kgs పెట్టావు, 5 kgs 30 grams చూపించింది. 10 kgs పెట్టావు, 10 kgs 30 grams చూపించింది. ఓకేనా? అట్లా లేదా ఏదో ఒక మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఒక లెంత్ కొలుస్తున్నావు, ఆ టేప్ లో సంథింగ్ ఎర్రర్ అనేది ఉంది. ఎగ్జాక్ట్ గా జీరో నుంచి ఇలా మెజర్ చేసుకుంటూ వెళ్తున్నావు. నువ్వు జీరో నుంచి మెజర్ చేయలేదు, ఆల్రెడీ ఇక్కడ ఏదో ఫాల్ట్ ఉంది, అదొక 1 millimeter లేదా 2 centimeter నుంచి స్టార్ట్ చేసుకున్నావు. అప్పుడు ప్రతి మెజర్ ఏమైపోతుంది, 2 centimeters కన్నా ఎక్కువ అయిపోతుందా? ఓకేనా? 2 centimeters కన్నా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అలా సిస్టమ్ అంటే ఈ సిస్టంలోనే ఫాల్ట్ ఉంటే వాటిని సిస్టమాటిక్ ఎర్రర్స్ అంటూ ఉంటాం. ఓకే, దాన్ని యూని డైరెక్షనల్ ఎర్రర్స్ దట్ ఈస్ ఆల్వేస్ యూని డైరెక్షనల్. అంతే కదా? ఇప్పుడు 30 grams ఎర్రర్ ఉండేది, 1 kg పెట్టినప్పుడు 1 kg 30 grams, 5 kgs పెడితే 5 kg 30 grams, అలా పోతూనే ఉండాలి ఎర్రర్. ఎక్కడ కానీ అది రెక్టిఫై కాలేదు ఆ ఎర్రర్. అలాంటి ఎర్రర్స్ ని సిస్టమాటిక్ ఎర్రర్స్ అంటూ ఉంటాం. ఈ సిస్టమాటిక్ ఎర్రర్స్ లో మళ్ళా కొన్ని టైప్స్ ఉంటాయి.
ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ అనేసి. ఓకేనా? ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ అంటే మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ తప్పుని అనుకోండి. ఓకేనా? మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ లోనే తప్పుని అనుకో, అప్పుడు ఆ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తుంది, ప్రతి రీడింగ్ ని ప్రతి మెజర్మెంట్ ని తప్పుగానే చూపిస్తూ ఉంటుంది. వాటిని మెజరింగ్ ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ అంటూ ఉంటారు. ఓకేనా? మనం ఏవైతే మెజర్ చేయాలో దానికి తగ్గట్టు ఇన్స్ట్రుమెంట్స్ ప్రాపర్ గా ఉండాలి. అలా ప్రాపర్ గా లేని ఇన్స్ట్రుమెంట్స్ ఏం చేస్తుంది, రాంగ్ రీడింగ్స్ నే చూపిస్తాయి. అప్పుడు అది ఎర్రరే కదా. ఓకేనా? అదొకటి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఎర్రర్స్ అంటే ఎన్విరాన్మెంటల్ ఎర్రర్స్ అంటే అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే టెంపరేచర్ మీద కానీ, విండ్ స్పీడ్ పైన, లేదంటే ఇంకా హ్యూమిడిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సమ్మర్ డేస్లో రైల్వే ట్రాక్స్ ఉంటాయి కదా, అవన్నీ ఐరన్. టెంపరేచర్కి అవి ఏమైపోయింటుంది, హీట్ వల్ల అవి ఎక్స్పాండ్ అయిపోతాయి. ఓకే, అంటే యాక్చువల్ వాల్యూ కన్నా కొన్ని మిల్లీమీటర్స్ అవి ఏమైపోతుంది, ఎక్స్పాండ్ అయిపోతుంది. అంటే ఎక్స్పాండ్ అయినప్పుడు యాక్చువల్ వాల్యూ కన్నా అది పెరిగిపోతుంది కదా, డ్యూ టు ఎన్విరాన్మెంటల్ కండిషన్. అప్పుడు అది కానీ ఏమవుతుంది, ఎర్రరే అవుతుంది. ఓకేనా? ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల చేంజెస్ జరిగితే మెజర్మెంట్ లో దాన్ని ఏమంటారు, ఎన్విరాన్మెంటల్ ఎర్రర్స్ అంటూ ఉంటారు. నెక్స్ట్ పర్సనల్ ఎర్రర్స్. పర్సనల్ ఎర్రర్స్ అంటే ఎవరంటే అబ్జర్వర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎవరైతే మెజర్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి, నేను ఏదో ఒక దాన్ని మెజర్ చేస్తున్నా, మెజర్మెంట్ అంటే ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి నేను కొంత దాన్ని మెజర్ చేస్తూ ఉండాలి. నేను మెజర్ చేస్తున్నప్పుడు నా నెగ్లిజెన్స్ వల్ల నేను కరెక్ట్గా మెజర్ చేయలేదనుకో, అప్పుడు రీడింగ్స్ తప్పు అయిపోతుంది. అప్పుడు ఓవరాల్గా ఏమైపోతుంది, ఎర్రర్స్ అనేది రైజ్ అయిపోతూ ఉంటుంది. అంటే అబ్జర్వర్ పర్సనల్స్ వల్ల జరిగే ఎర్రర్స్ ని పర్సనల్ ఎర్రర్స్ అంటూ ఉంటారు. ఓకేనా? పర్సనల్ ఎర్రర్స్. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్. ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నాము, ఎక్స్పెరిమెంట్ చేసి కరెక్ట్గా మెజర్ చేయాలి వాల్యూస్. ఆ ఎక్స్పెరిమెంట్ టెక్నిక్ తెలియదు అనుకోండి, మనం చేసే ఎక్స్పెరిమెంట్ రాంగే కదా, అప్పుడు వచ్చిన వాల్యూస్ కానీ ఏమైపోతుంది, రాంగ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్ కానీ ఒక రీజన్ అవుతుంది. ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్ అనేటివి కానీ ఉంటుంది. ఇవన్నీ సిస్టమాటిక్ ఎర్రర్స్. ఏవేవి? ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్. ఇన్స్ట్రుమెంట్ లో ఫాల్ట్ ఉంటే అది ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్. ఎన్విరాన్మెంటల్ ఎర్రర్స్. ఎన్విరాన్మెంటల్స్ లో ఏదో టెంపరేచర్ కానీ, హ్యూమిడిటీ కానీ, విండ్ స్పీడ్ కానీ. ఓకేనా? ఇలా ఇంకొక చోట మెజర్ చేసేటప్పుడు మంచు కొండలు ఉంటాయి, అక్కడ ఏమన్నా మెజర్ చేయాలనుకోండి, ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, ఎలక్ట్రికల్ వైర్స్, వీటిని మెజర్ చేసేటప్పుడు డ్యూ టు సమ్ వెదర్ కండిషన్స్ వల్ల ఏమవుతుంది, మనకి కరెక్ట్ మెజర్మెంట్ అనేది రాదు. కాబట్టి అది ఎన్విరాన్మెంటల్ ఎర్రర్స్. పర్సనల్ ఎర్రర్స్, మెజర్ చేసే పర్సన్ తప్పులు చేస్తూ ఉన్నాడు అనుకోండి, అప్పుడు అక్కడ వచ్చే ఎర్రర్స్ ని పర్సనల్ ఎర్రర్స్ అంటూ ఉంటారు. నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్ అంటే ఎక్స్పెరిమెంట్ గా చేసి కొన్నిటిని మెజర్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఎక్స్పెరిమెంట్ టెక్నిక్స్ మనకి రానప్పుడు ఏం చేస్తాము, మనం చేసేది రాంగే అవుతూ ఉంటారు. అండర్స్టాండ్? సో వాటిని ఏమంటారు, వీటన్నిటిని సిస్టమాటిక్ ఎర్రర్స్ అంటూ ఉంటారు. సిస్టమాటిక్ ఎర్రర్స్ ఇస్ ఆల్వేస్ ఇన్ యూని డైరెక్షనల్. ఓకేనా? అది. నెక్స్ట్ కమింగ్ టు ద ర్యాండమ్ ఎర్రర్స్. ర్యాండమ్ ఎర్రర్స్ అంటే సింపుల్ గా ఎలా చెప్తామంటే, ఈ ఎగ్జాంపుల్ చూడండి. ట్రూ లెంత్, ఒక బాడీ యొక్క లెంత్ 2.5 సెంటీమీటర్స్ ఉందనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ పెన్ అనుకోండి, ఈ పెన్ ఒక 15 సెంటీమీటర్స్ దీని యాక్చువల్గా అనుకోండి, యాక్చువల్ లెంత్ 15 సెంటీమీటర్స్ అనుకోండి. ఇప్పుడు నేను దీన్ని 4-5 సార్లు మెజర్ చేశాను. మెజర్ చేస్తుంటే నాకు 15 సెంటీమీటర్స్ రానే లేదు. ఒకసారి ఏమో 14 సెంటీమీటర్స్ వస్తుంది, ఒకసారి 14.5 వస్తుంది, ఒకసారి 15.5 వస్తుంది, ఒకసారి 16 వస్తుంది. అంటే నాకు కావాల్సిన మెజర్మెంట్, కావాల్సిన లెంత్ అనేది రాలేదు. ర్యాండమ్ గా ఏమవుతుంది, దీని వాల్యూ తప్పు చూపిస్తానే ఉంది. నేను ఎన్నిసార్లు చేసిన అట్లా ఒక 10 సార్లు 15 సార్లు చేస్తే ఎక్కడో ఒక చోట ఏమవుతుంది, దీని ట్రూ వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా? అంతవరకు కంటిన్యూస్ గా నా మెజర్మెంట్స్ ఏమవుతుంది, రాంగ్ అవుతూనే ఉంది. అలాంటి మెజర్మెంట్స్ ఏమంటారంటే ర్యాండమ్ ఎర్రర్స్ అంటారు. ఉండాల్సిన లెంత్, దానికి కరెక్ట్ లెంత్ మెజర్ చేసేటప్పుడు దానికి కరెక్ట్ లెంత్ లేకుండా ఎన్నిసార్లు మెజర్ చేసినా రాంగే వస్తా ఉంది అనుకోండి, అప్పుడు ఏమంటారు, దాన్ని ర్యాండమ్ ఎర్రర్స్ అంటారు. ఇక్కడ చూస్తే ట్రూ లెంత్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ 2.5 సెంటీమీటర్స్. దాన్ని ఒక పర్సన్ ఎన్నిసార్లు మెజర్ చేశారు, ఒకసారి మెజర్ చేస్తే 2.3 సెంటీమీటర్స్, ఇంకోసారి మెజర్ చేస్తే 2.7, ఇంకోసారి 2.9. కరెక్ట్ వాల్యూ రానే లేదు. అప్పుడు ఎర్రర్ ఎంత ఉన్నట్టు, ఇక్కడ ఈ ఫార్ములాలో వాడడం. ఓకేనా? ఎర్రర్. సో మెజర్డ్ వాల్యూ ఎంత వచ్చింది, 2.3 మైనస్ ట్రూ వాల్యూ ఎంత ఉండాలి,
2.5. సో దీని రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? -0.2 సెంటీమీటర్స్. దీన్ని ర్యాండమ్ ఎర్రర్ అంటారు. ఓకేనా? ఇది ఎర్రర్. ఓకే, ఇది ర్యాండమ్ ఎర్రర్ అనుకుంటాం. ఓకే, ఇట్లా. నెక్స్ట్ 2.7 -2.5. ఇప్పుడు ఏమవుతుంది? 2.7 - 2.5 అనేది 0.2 సెంటీమీటర్స్. అంటే 0.2 అంత ఎర్రర్ అనేది ఈ మెజరింగ్ దాంట్లో ఉంది అనేసి మీనింగ్. ఓకేనా? అంటే 2.5 సెంటీమీటర్స్ ఉండాల్సిన లెంత్ 3 టైమ్స్ మెజర్ చేస్తే 3 టైమ్స్ లేదు. ఒకసారి ఇంత చూపించింది, ఇంకొకసారి ఇంత, ఇంకొకసారి ఇంత. కాబట్టి వీటన్నిటికీ ఎర్రర్ చూస్తే -2 సెంటీమీటర్స్ అని, -2.5 సెంటీమీటర్స్ అని, సరే +0.2 సెంటీమీటర్స్ అని, ఇలా ఎర్రర్స్ వచ్చే వాటిని ర్యాండమ్ ఎర్రర్స్ అంటూ ఉంటారు. ర్యాండమ్ ఎర్రర్స్ ని మనం ముందుగా దీని కాజ్ ఏందో మనం కనిపెట్టలేదు. ఓకేనా? సిస్టమాటిక్ ఎర్రర్స్ లో ఎందుకు ఎర్రర్ వస్తుందో తెలుసుకోవచ్చు, కనిపెట్టచ్చు. ఎన్విరాన్మెంటల్ కండిషన్సా, లేదా పర్సనల్ అబ్జర్వర్ ప్రాబ్లమా, లేదా ఎక్స్పెరిమెంట్ టెక్నిక్ లో ప్రాబ్లం ఉందా, ఓకేనా, లేదా ఇన్స్ట్రుమెంట్ లోనే తప్పు ఉందా, వాటికి రీజన్ ఎందుకు కనిపెట్టచ్చు సిస్టమాటిక్ ఎర్రర్స్ లో. కానీ ర్యాండమ్ ఎర్రర్స్ లో మన కాజ్, ఆ ఎర్రర్ కి కాజ్ ఏందో కనిపెట్టలేదు. ఓకేనా? ఎందుకు? ఇది రిపీటెడ్ గా ఇట్లాగే జరుగుతూ ఉంటుంది. దీనికి ఐడెంటిఫై చేయలేం. ఇన్డిటర్మైనింగ్ ఎర్రర్స్ అని కూడా చెప్తారు. ఇన్డిటర్మినేషన్ ఆఫ్ ఎర్రర్స్ అంటూ ఉంటాం. దాన్ని డిటర్మైన్ చేయలేము అలాంటి ఎర్రర్స్. వాటిని ర్యాండమ్ ఎర్రర్స్ అంటూ ఉంటాము. మరి వీటిని ఎలా రెక్టిఫై చేయాలంటే 3 టైమ్స్ మెజర్ చేస్తే కాదు, ఒక 5 to 10 టైమ్స్ మెజర్ చేస్తే అప్పుడు ఎక్కడో ఒక చోట 2.5 సెంటీమీటర్స్ అనేది వస్తుంది. ఓకేనా? అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అబ్జర్వ్ చేయడం వల్ల దీన్ని రెక్టిఫై చేయొచ్చు. దీన్ని రెక్టిఫై చేయాలంటే ఈ తప్పులన్నీ మనం సరిదిద్దుకుంటే మన సిస్టమాటిక్ ఎర్రర్స్ ని రెక్టిఫై చేయొచ్చు. ఓకేనా? ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ అంటే ఇన్స్ట్రుమెంట్ లో ఫాల్ట్ ఉంటే దాన్ని కరెక్ట్ చేయాలి. ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అంటే ఎన్విరాన్మెంట్ మనకి తగ్గట్టు ఉన్నప్పుడే మనం ఆ మెజర్మెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ పర్సనల్ ఎర్రర్స్, అబ్జర్వర్ కేర్ఫుల్ గా చేయాలి మెజర్మెంట్స్. ఎక్స్పెరిమెంట్ కానీ టెక్నిక్ తెలుసుకున్న తర్వాతే ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆ ఎర్రర్స్ ని మనం రెక్టిఫై చేసుకుంటూ ఉండాలి, ఆ మెజర్మెంట్స్ చేయాలి. ఓకేనా? ఎక్స్పెరిమెంట్ అంటే ఫస్ట్ టెక్నిక్ తెలుసుకున్న తర్వాతే ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఇలా చేసినప్పుడే సిస్టమాటిక్ ఎర్రర్స్ ని రెక్టిఫై చేస్తాము. అండర్స్టాండ్? సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎర్రర్స్. ఓకే, ఈ ఎర్రర్స్ అంటూ ఉంటాం. ఎర్రర్ అంటే ఏంది? అమౌంట్ ఆఫ్ అన్సర్టెనిటీ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద మెజర్మెంట్ మేడ్ విత్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. Error formula, error is equals to measured value minus true value. Understand? Clear? So this is about the errors.